తెలంగాణని కించపరిచేలాగా ఇటు జనసేన అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మాట్లాడేసరికి మొత్తానికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది. తెలంగాణ మంత్రులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ మాటను వెనక్కి తీసుకోవాలి అన్నదైతే చెప్తున్నారు. అంటే కాంటెక్స్ట్ వచ్చేసి అంటే కోనసీమ మీద తెలంగాణ కన్నుబడ్డది, అందుకే మొత్తం ఎండిపోయింది అన్నట్టుగా మాట్లాడారు. అయితే అది ఇక్కడ తెలంగాణ వాదులకి, తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఇది అసలు పడట్లేదు. ఆ మాట వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఆయన తెలంగాణలో అంత సంపాదించుకొని తెలంగాణలోనే ఉండి తెలంగాణ అస్తిత్వమే ఉన్న వ్యక్తి అయితే ఇలా మాట్లాడకూడదు. ఒక సమయంలో గద్దర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేసి కూడా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నిన్న మంత్రులందరూ అలాగే నేతలు కూడా మాట్లాడారు. సో ప్రస్తుతం దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి స్టేట్ యూత్ లీడర్ జనసేన నుంచి మనతో పాటు చుక్క నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, ప్రజెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక డిప్యూటీ హోదాలో ఉన్న వ్యక్తి తెలంగాణ ప్రాంతాన్ని అలా అనడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నేతలు కావచ్చు, అటు ప్రతిపక్షంలో ఉన్న నేతలు కావచ్చు మాట్లాడుతున్న విషయం మీరు చూసే ఉంటారు. మీరేమంటారు? క్లియర్, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మాట్లాడారో ఆ రోజు చూసిన అది యాక్చువల్లీ అప్పుడున్న పరిస్థితుల్లో అంటే కోనసీమకి మన తెలంగాణకున్న సమస్యలు అప్పుడున్న దాన్ని పట్టుకొచ్చి పవన్ కళ్యాణ్ అప్పుడున్న ఏవైతే అప్పుడున్న ఇబ్బందులు దాన్ని తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. కాబట్టి అది ఏమవుతుందంటే ఇప్పుడు కావాల్సింది కాదు, అంటే ఇప్పుడు చుచ్చు పెట్టాలి అనేది కాదు, అప్పుడు పరిస్థితులు అట్లుండే కాబట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ప్రెసిడెంట్ ఏదో చిచ్చు పెట్టాలని అసలు సమస్యనే కాదు. అప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి అప్పుడు పంచాయతీ ఎత్తున్నప్పుడు అంటే మన దగ్గర ఉన్న పెద్ద నాయకులు అంటే కొన్ని ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో ఆ నాయకుల కళ్ళంతా ఆ టైంలో ఆ రోజు అక్కడ ఉండేవాళ్ళ దగ్గర అట్లా పచ్చగా ఉన్నప్పుడు దాన్ని ఖరాబ్ చేసారు అనే ఒక ఆలోచనతో మాట్లాడారు. కానీ ఇప్పుడున్న నాయకులది కాదు, చుచ్చు పెట్టాలనే సిచ్యువేషన్ కాదు. అంటే ఇప్పుడు జనరల్గా తెలంగాణ ఆంధ్ర విడిపోయిందే అంటే ఆంధ్రప్రదేశ్ అంటే సమాఖ్యాంధ్ర ఉన్నప్పుడు ఏదైతే మనకు జరగాల్సిన ఉచితాలు కావచ్చు, జరగాల్సిన లాభాలు కావచ్చు, అవి మనకు జరగకుండా అటు ఆంధ్ర పాలకులు లాక్కెళ్తున్నారు అని చెప్పేసి ఉద్యమకారులు ఉద్యమించి తెలంగాణను తీసుకొచ్చారు. ఆ సమయంలో కూడా ఎప్పుడు కోనసీమను కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాలను కావచ్చు ఆక్రమించే ప్రయత్నం జరగలేదు. ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా తెలంగాణ వాదులు లేరు. అయినప్పటికీ ఎందుకు ఇంత వ్యత్యాసం అని చెప్పేసి అంటే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాత్రం పెద్ద ఎత్తున అంటే విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే అమ్మాయి ఇప్పుడు రానున్న ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరగనే ఉన్నాయి, మళ్ళీ తొందరలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎట్లకే తెలుసు, మాది మొన్న స్టేట్ లెవెల్ మీటింగ్ చేసినాము ఒక 5,000 మందితోని. ఆ మీటింగ్ ఆ దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కూడా ఒక 1 వీక్ పైన అయిపోయింది. మన ఒక 2 days కింద ఇక్కడ మోతీనగర్లో ఒక 5,000 మందితో స్టేట్ లీడర్తో అందరితో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ చూసిన తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చారు అనమాట. అరే వీళ్ళు మమ్మల్ని ఏదో ఉన్నారు కమింగ్ ఎలక్షన్స్లో అనే భయంతో వీళ్ళు మాట్లాడారు తప్పించి ఏం లేదన్నమాట. అంటే ఏ ఉద్దేశంతో మాట్లాడారు? మీరు ఆ మీటింగ్ చూసి ఉంటారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అంటే ఆ కాంటెక్స్ట్ ఏంది మీరు చెప్పగలరు? అది అప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆయన మాట్లాడి అది ఏంటంటే అక్కడ రైతులతో మాట్లాడుకుంటా మన కోనసీమ అప్పుడు కొంతమంది నాయకులు అంటే అప్పుడు కలిసే ఉండే కదా, కొంతమంది నాయకులు చేసిన కుట్ర వల్ల అది అట్లా జరిగింది. కాబట్టి దాన్ని అంతేగాని ఈ తెలంగాణ దీనికి మధ్యలో చుచ్చు పెట్టాలి, మన తెలంగాణలో అన్యాయం చేసిరు అన్నట్టు కాదు. అట్లా అంటే పూర్తిగా అంటే మీరు ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకి మీరు వత్తాసు పలుకుతున్నారా? ఒత్తాసు పలుకుడు కాదమ్మా, ఒత్తాసు పలుకుడైతే అట్లా తప్పేమున్నది. అప్పుడు సిచ్యువేషన్స్ అట్లుండే వీళ్ళది, అది ఎవరి నానాలో ఎవరికి తగులుతుందో వాళ్ళకి తగులుతుంది. వీళ్ళు ఇప్పుడు భుజాల దొంగవాడు అంటే భుజాలు తట్టుకున్నట్టు వీళ్ళు అట్లా వేస్తున్నారని తప్పించి వేరేది ఏం లేదు. అక్కడ తెలంగాణ గురించి తెలంగాణ చరిత్ర గురించి తెలియకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అని చెప్పేసి కూడా నిన్న వాకిటి శ్రీహరి గారు వచ్చు ఇటు మంత్రులు మాట్లాడారు. నేను ఒకటే క్లియర్ చెప్తున్నా, తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే తెలంగాణ నుంచి. తెలంగాణ యుద్ధం నుంచి తెలంగాణ నుంచి నేర్చుకొని తెలంగాణలో ఎంతోమంది నాయకులను చూసి గద్దర్ గారిని ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది ఇన్స్పైర్ చేసుకొని తెలంగాణ నుంచే పార్టీ పెట్టడం జరిగింది. వీళ్ళు మళ్ళీ వీళ్ళు తీసుకొని ఈ పార్టీని మీరు ఆంధ్ర వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోవాలంటే పద్ధతి కాదు. అంటే
వాళ్ళు కూడా అదే అంటున్నారు. అంటే తెలంగాణలోనే ఎదిగి తెలంగాణలోనే అంటే హైదరాబాద్ లేకుండా హైదరాబాద్కి రాకుండా ఉండగలవా అని చెప్పేసి కూడా ఇటు ప్రశ్నలు లేవెత్తారు. దీని గురించి ఏమంటారు? అమ్మ, ఈ భారతదేశం ఇక్కడ నుంచి ఎటైనా పోవచ్చు. తెలంగాణ అనేది అందరిది. ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్ అనేది అందరు బతుకుతారు. ఇప్పుడు యూపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఏపీ వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఏపీ వాళ్ళు అంటే మనం అన్నదమ్ముల్లా కలిసిపోయింది కాబట్టి మధ్యలో విడిపోయినా మాది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు యూపీ వాళ్ళు, బీఆర్ వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మన తెలంగాణలో పొట్టగొట్టినట్టే కదా, వాళ్ళు నిలగొట్టాలి ఫస్ట్. ఇవన్నీ పక్కకు పెట్టి ఏదో రాజకీయ లబ్ధిల కోసము వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా పోటీ చేస్తారు, ఎట్లా తొక్కేయాలి ఇలా ఆలోచనతో ఇవన్నీ మాట్లాడితే కూడా అవుతుంది. ఏంటంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసి మ్యానిపులేట్ చేయడానికి తప్ప వీర సిచ్యువేషన్ ఏం కాదు. ప్రజలకు కూడా పనికొచ్చేది ఏం లేదు ఇంట్లో, జీరో. అంటే మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జనసేన యూత్ అయితే నేను ఏమంటున్నా అంటే, ఇదేదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందో తెలంగాణని ఏదో చిన్న చూపు చూసి చిన్న దృష్టితో చూసింది కాదు. పార్టీ పెట్టింది తెలంగాణ నుంచే. తెలంగాణకు ఆయనకు ఎంత గౌరవం ఉందో, ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డని, నాకు ఎంత అది ఉంటే పవన్ కళ్యాణ్ అంటే తిరుగుతా ఉన్న పార్టీలో వదిలేసి పెద్ద పెద్ద పార్టీలు ఆఫర్ చేసినాయి నాకు, ఆడి ఆ పార్టీలకు రా, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని పోకుండా పవన్ కళ్యాణ్ అంటున్నాం అంటే నీతి నిజాయితీ దగ్గర పార్టీ జనసేన పార్టీ. అదే పార్టీ తెలంగాణ నుంచి పుట్టి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ కూటమిలో భాగంగా గవర్నమెంట్లోకి వచ్చినాం. రానున్న రోజుల్లో కూడా మా తెలంగాణలో కూడా కూటమి ద్వారానో దేని ద్వారానో గవర్నమెంట్లోకి వస్తామని చెప్తున్నాం. మీరు ఈ చిన్న చిన్న వాటికి తీసుకొచ్చి పబ్లిక్కి బూచిగా చూపెట్టి చేస్తే మాత్రం ఈ ఫ్యూచర్లో మీరే ఇబ్బంది పడతా అంటున్నాం. పెట్టేది ఏం లేదు, మేము చెప్తున్నాం కదా, మేము క్లియర్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ హటో అనే నినాదం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేస్తున్నాం మళ్ళీ ఒక్కసారి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మాత్రం తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడారు అన్నది మాత్రమే ఇప్పుడు కనబడుతుంది, వినబడుతుంది. అంటే మరి మీరేం చెప్తారు? అంటే నిన్న కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి శంకర్ గౌడ్ లాంటి జనసేన నేతలు చెప్తున్నారు. మీరు కూడా అదే అంటారు? వాళ్ళు క్రియేట్ చేస్తున్నాం అంతా, ఏదో నాన్సెన్స్ చేయాలి, వీళ్ళ మీద ఏదో బదలం చెప్పాలి, రానున్న ఎలక్షన్స్లో మాకేదో ఇబ్బంది అవుతుందో అనే ఆలోచనతోటి అదేదో చేయాలని ఇది ఒకటే దొరికింది కదా, ఇది ఒకటి చాలా బలంగా ఉంటుంది కదా, అప్పుడు ఆయన ఆంధ్ర వ్యక్తి కదా, ఇది ఒక టాపిక్ తీసుకొస్తే బలంగా ఉంటుంది కదా, అప్పుడు ప్రజలు స్వీకరించారు కదా అనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడుతాం తప్పించి ఇంకోటి జీరో ఏం లేదు ఇంట్లో. అంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నిపుణులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సిచ్యువేషన్లో ఉన్నా అస్తిత్వాన్ని కావచ్చు, రూట్స్ని కావచ్చు మర్చిపోవద్దు. ఎందుకు అని అంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు, ఒక్కొక్క వాదన తీసుకొస్తున్నారు, ఒక్కొక్క విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అంటున్నారు, ఇంతకు ముందు చాలా ఉన్నాయి, అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకు ఇట్లా నాలుక ఎటు తిరిగితే ఎందుకు అటు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఏం లేదమ్మా, ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్యలు ఉంటాయి, అక్కడ సమస్యలు మాట్లాడతాం కదా. ఇప్పుడు ఆ సమస్యలు చేయాలంటే ఇంకో ప్లేస్ ఉంటుంది, ఇంకో ప్లేస్ని చాలా బంగారంగా చూపిస్తాము, లేదు ఇంకా డౌన్గా చూపిస్తాము. ఏమైందంటే ఇప్పుడు ఏ స్టేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు లేవట్లం అనేది ఒక పొలిటికల్ లీడర్ బాధ్యత. ఆ బాధ్యతని వీళ్ళు వక్రీకరించి ఈ రాంగ్ డెసిషన్లు తీసుకొని రాంగ్ ప్రజలకు చూపించుకుంటే ఆ ప్రజలలో ఏదో గలీజు చేయాలనే ఆలోచన ఉంటే మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను తెలంగాణ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన మాస్ ఎట్లుంటుందో తెలుసు. నేనే ఆయన ఎట్లా తిరుగుతున్నా అంటే నేను ఎంత ఆయన గురించి ఆలోచించి నేను దగ్గర ఒక 7 years అయింది ఆయన ఎంత ట్రావెల్ చేయబట్టి. నేను ఇప్పటివరకు ఆయన వదిలే అంటే ఆయన ఎంత మంచి వ్యక్తో మీరు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు ఇట్లా బహిరంగంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇది వ్యతిరేకం అవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. పైగా ఇప్పుడు మళ్ళీ అంటే తెలంగాణలో జనసేన రావాలి అన్న జనం మెప్పు పొందాలి. మరి ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ, అలా మాట్లాడింది ఏం లేదు, వీళ్ళు అట్లా తయారు చేసి చూపిస్తారు అంతే. ఒక్కడు మాట్లాడే ఇంకోటి మాట్లాడి వీళ్ళకి ఏమైపోయింది నేను క్లియర్ చెప్తున్నా. మొన్న మీటింగ్ చేసినామేమో 5,000 మందితోని. ఆ మీటింగ్ చూసి వీళ్ళకి భయం అయిపోయింది, వచ్చే ఎలక్షన్స్ వీళ్ళు ఏం చేస్తారు అని. అంతే తప్పించి మమ్మల్ని తొక్కాలి వీళ్ళని బ్యాడ్ నేమ్ తీసుకోవాలన్న ఆలోచనతో అలిగేషన్ తీసుకొచ్చి బయటికి తీస్తున్నారు తప్ప వీరిలో ఏం లేదు. అంటే సారీ చెప్పాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే తెలంగాణ సమాజానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి అంటే తప్పేం మాట్లాడినమ్మా, తప్పేమున్నది అలా మాట్లాడింది, ఏ వాడికి తప్పు ఉన్నది? అప్పుడున్న సిచ్యువేషన్ కోనసీమ, అవును, అప్పట్లో తెలంగాణ ఒక లీడర్లా కోనసీమకి దిష్టి తగిలిందని ఒక మాట మాట్లాడిండు. అది అప్పుడున్న పెద్ద లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ దృష్టి, అంతేగాని తెలంగాణ ప్రజలు ఏదో మనకేమో మనం ఇక్కడనే ఉంటాం, మనం పోయి ఆంధ్రప్రదేశ్ బతకం కదా, ఇక్కడ ఉంటాం కాబట్టి దృష్టి కలిగేది ఏముంటుంది అందులో. అంటే కొంతమంది నాయకుల దృష్టి
తలిగింది అనే నిజంగానే అది తలిగింది. ఇప్పుడు నా పేర్లు అవి చెప్తే మంచిగా ఉండదు కానీ అట్లా. అంటే సో ఫైనల్గా మీరు తెలంగాణ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది రాను రోజులలో ఇట్లాంటి ఇంకా తీసుకొస్తారు. మీరు ఎట్లాంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్లాంటి వ్యక్తో మాకు తెలుసు. మేము ప్రజలకు పోయి ప్రజలకు క్లియర్గా చెప్తాం వాళ్ళకి ఏంది ఏం సంగతి అనేది. ఎందుకంటే అట్లాంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారతదేశంలో ఒకడే అట్లాంటి వ్యక్తి. రానున్న రోజులలో కూడా మా పార్టీ భారతదేశం పాటు కర్ణాటకలో, ఒరిస్సాలో, తమిళనాడులో, మహారాష్ట్రలో కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ మా పార్టీ. భారతదేశం మొత్తం పాకుతాం జనసేన పార్టీ అనేది. భారతదేశంలో చాలా నంబర్ 1గా ఒక 10-15 ఇయర్స్లో మేము 47 వరకు మేము చాలా బలంగా తీసుకొస్తాం పార్టీని. ఫస్ట్ రానున్న ఎలక్షన్స్ అయితే పోటీ చేయడం మాత్రం పక్కా. ఈ ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వీళ్ళు ఎన్ని అలిగేషన్స్ తీసుకొచ్చినా ప్రజలు మా వెంటుంటారు. ప్రజలకు మేము వాళ్ళ వెంటుంటామని చెప్తున్నాం. ఓకే. సో ఇది ఇప్పటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని దృష్టి పడింది అని చెప్పేసి మాట్లాడలేదు. కావాలనే నేతలు కావచ్చు, ఇటు అంటే పవన్ కళ్యాణ్ విమర్శించే వ్యక్తులు కావచ్చు, దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా ఇటు తెలంగాణ సమాజాన్ని అనలేదు. ఆ సమయంలో ఎప్పుడైతే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఆ టైంలో కోనసీమ మీద తెలంగాణ నాయకుల దృష్టి పడింది కాబట్టే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ కోనసీమకి అని చెప్పేసి అనడం వల్లనే ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చూపిస్తున్నారు ఇటు తెలంగాణ సమాజానికి, ఇటు నేతలు కావచ్చు, ఇటు విమర్శకులు కావచ్చు. కానీ అంతకు మించి ఇంకేం లేదు అని అంటున్నారు. మరి ఇటు తెలంగాణ సమాజం ఎలా తీసుకుంటుంది అనేది మాత్రం ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.